మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ స్కోప్, project planning, design and construction issues, contract award and execution issues, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identify, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 14 మార్చ్ 2024 జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై, ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్లా అన్నారం బ్యారేజీల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. టు ఎంక్వైర్ ఇంటూ ద మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్, including but not limited to deviations in the contract and following the strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To inquire into quality control and monitoring aspects. To inquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee and such as the matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next, Commission of Inquiry వాళ్ళు ఏప్రిల్ 2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్.